డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఏప్రిల్ 13, 2025 దేవుని నుండి ఒక సూచన. జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈనాటి దైవాంశము, నీ రాజు నీతిపరుడు. మత్తయి 21:9 జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మత్తయి 21:1-9 వరకు చూద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండల దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 2 కొరింథీ 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుడు మనల దీవించి యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ తండ్రి, మా రాజా, నీతిపరుడవై మాకు రక్షకుడవైనందుకు నీకు మా వందనములు. నీవు దీనుడవు గనుక అట్టి దీనత్వము చేత మమ్మును నింపి నీ విజయోత్సవముతో మమ్మును ఊరేగింపుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.